అమ్మవారిని దర్శించుకుంటేందుకు అప్పటికే ఉదయమే భక్తులు క్యూలను ఉన్నటువంటి విజువల్స్ని ప్రస్తుతం చూస్తున్నారు. శ్రీ పతంగిర పరమేశ్వరి దేవాలయము, కుర్తాల పీఠము. రామకృష్ణపురంలో ఉన్నటువంటి కుర్తాల పీఠము, ఆదిపరాశక్తి వారాహి సమేత పతంగిర పరమేశ్వరి దేవాలయం నవరాత్రులోత్సవంలో భాగంగా 9వ రోజు ఉదయమే అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చూసేందుకు భక్తులు క్యూలను ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం 7:30 గంటలకే భక్తులు చూడండి క్యూ లైన్లో ఉన్నారు. 9వ రోజు కనుక భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరలిచ్చినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. సమయం 7:30 అవుతుంది. అభిషేక కార్యక్రమం ఇప్పుడే ముగింపుకు దశకు వచ్చిన సందర్భంలో అప్పటికే అభిషేకంలో పాల్పంచుకునే వాళ్ళందరూ కూడా అప్పటికే అమ్మవారికి పాలు సంబంధించిన అభిషేకం సంబంధించినటువంటి ద్రవ్యాలు కూడా సమర్పించడం జరిగింది. మరి చాలామంది ఈ సమయంలో దర్శించుకుంటేందుకు చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. సో వాళ్ళందరూ మీరు ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నారు కనుక వాళ్ళందరూ మీరు చూడవచ్చు. ప్రస్తుతం మనం కుర్తాల పీఠము, ఆదిపరాశక్తి వారాహి సమేత శ్రీ పతంగిర పరమేశ్వర దేవాలయంలో ఉన్నాము. అమ్మవారు దర్శించేందుకు అప్పుడే భక్తులు క్యూ లైన్లో ఉన్నట్టు విజువల్స్ మీరు చూస్తున్నారు. నుంచి ఫస్ట్ సార్ రావటం ఎలా తెలిసింది? ఫ్రెండ్ చెప్పారు. ఏమని చెప్పారు? అందుకే వచ్చారు. ఒకరే వచ్చారా మేడం? బిహెచ్ఎల్ నుంచి, చందానగర్ నుంచి మొదటిసారి రావటం? రెండోసారి. ఎలా అనిపిస్తుంది? ఎవరెవరు వచ్చారు? ఒక్కరు వచ్చారా? 8 మంది వచ్చాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఒకసారి వచ్చారు? మొదటిసారి? అందరూ రెండోసారేనా? రెండోసారి. నవరాత్రులు జరుగుతుందని తెలిసిందా? నవరాత్రులు జరుగుతుందని తెలిసిందా? అవును. ఎలా తెలిసింది మేడం? ఎలా చూసారు? వాళ్ళని చెప్పారా? చూసారు. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ తెలుసు కానీ ఇక్కడ వారాహి టెంపుల్ అని తెలియదు. ఓకే. ఇక్కడ ఉందని తెలిసి సర్చ్ చేసుకోవచ్చు. మీరు మేడం, మీరు ఎక్కడి నుంచి మేడం? ఎక్కడ లోకలా? సైదాబాద్. మొదటిసారా? వస్తూనే ఉంటారు. ఎలా అనిపిస్తుంది స్వామి? ఎక్కడి నుంచి స్వామి? లోకలేనా? మాల్పేట నుంచి. మాలనా? ఎన్ని రోజులు వస్తారు? నవరాత్రులు. మొదటిసారి రావడం వచ్చారు? అయితే వస్తుంటాను. లాస్ట్ టైం మొక్కుకున్నది జరిగింది కాబట్టి ఈసారి మాల వేసుకొని మొక్కు. ఎక్కడి నుంచి స్వామి? ఎవరి నుంచి? వారబండ నుంచి. వారబండ. మొదటిసారా? మొదటిసారి. ఎలా తెలిసింది? నేను ఆయన యూట్యూబ్లో చూసాను. మాల వేసారు అమ్మవారు? వారాహిమ్మ. ఎన్ని రోజులు? 9 రోజులు. 9 రోజులు. ఈ రోజు మోడుపల్లి. మొదటిసారి రావటం? వస్తూనే ఉంటారు. ఎలా ఉంది మరి? ఎలా ఉంది? హ్యాపీ. ఒకరు వచ్చారా? ఎక్కడి నుంచి? రెగ్యులర్ వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంటారా? ఫస్ట్ టైం. ఎలా తెలిసింది? మీ దాకా ఎలా వచ్చింది? చెప్పండి. ఎక్కడి నుంచి మేడం? అమీర్పేట నుంచి. మొదటిసారి రావటం? 4 times. ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ప్రకాశం జిల్లా నుంచి మరి ఒంగోలు అంటే ప్రకాశం అంటే ఒంగోలు కంటే ఒంగోలు గిత్తని తీసుకొచ్చినటువంటి బసవన్న చూస్తున్న ప్రస్తుతం మీరు. అంకుల్ ఈ వీడియో దయచేసి మీరు రండి.
చింతల్ 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 అంటే బాలనగర్ మొదటిసారా? ఫస్ట్ టైం విజిట్. ఎలా తెలిసింది మీ దాకా? ఎలా వచ్చింది? వేరే మా రిలేటివ్స్ చెప్పారా? ఎంతమంది వచ్చారు? ఫ్రెండ్స్ 4 మెంబర్స్. 4 మెంబర్స్. మీరు బ్రదర్? మేదిపట్నం మొదటిసారా? ఎలా అనిపించింది మరి? సార్ ఎక్కడి నుంచి మీరు? బాటసింగారు. మొదటిసారి రావటం? ఇంతమందికి వచ్చారు. ఎలా అనిపించింది? ఎవరు చెప్పారు మీకు? బాబాయ్ చెప్పారు. మీరు సార్ మీరు ఎక్కడి నుంచి? మేము అస్తినాపురం నుంచి వచ్చాం. వస్తుంటారా? ఫస్ట్ టైం వచ్చామండి. మా తెలిసిన మేడం ఒక ఆమె చెప్తే అని వచ్చాం. నవరాత్రులు తెలిసిందా? భక్తులను అభిషేక కార్యక్రమం జరిగింది. మరి కొద్ది శరీరంలో అలంకరణగా ఉంటుంది. యాగం కార్యక్రమాలు టికెట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ. ఏం సార్ ఎక్కడి నుంచి? హర్మగారి నుంచి. మొదటిసారా? ఇంతమందికి వచ్చారు? చాలాసార్లు. ఎలా అనిపిస్తుంది మరి? చాలాసార్లు వచ్చారు కనుక చాలా మంచిగా రావాలనిపిస్తుంది కదా? 9 days డైలీ రెగ్యులర్గా వస్తాను. అవునా? అవునా అవునా? డైలీ మంచిగా అనిపిస్తుంది అంటావు? సో ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటానికి 9వ రోజు భక్తులందరూ కూడా. బ్రో ఆదిపట్ల మొదటిసారా? ఎలా అనిపిస్తుంది మరి? ఎవరు చెప్పారు మీకు? రెగ్యులర్ కస్టమరా? నువ్వు మొదటిసారేనా? లాస్ట్ టైం వచ్చా. మంచిగా అనిపించిందా? పక్క లేకపోతే నాతో మాట్లాడుతున్నావు చెప్తున్నావు? మీ పేరు? రాజ్ కుమార్. సార్ ఎవరు? చందనగర్ నుంచి వచ్చారా? మొదటిసారా? ఎవరు అంటే ఎలా తెలిసింది మీకు నవరాత్రులు జరుగుతున్నాయని? అంటే యూట్యూబ్లో చూసి ఇంకా ఎంతమంది ఫ్యామిలీ క్యూలైన్లో ఉన్నటువంటి రిజల్ట్ మీరు ప్రస్తుతం చూస్తూనే ఉన్నారు. కృతాల పీఠము ఆదిపరాశక్తి వారాహి సమేత సుప్రతంగిర. ఎక్కడి నుంచి సార్ మీరు? చేయనంబరా? మొదటిసారి రావటం? వస్తూనే ఉన్నాం. ఎలా అనిపిస్తుంది? ఎలా ఉన్నారు? ఎక్కడండి? వాసవి కాదు. వస్తుంటారు అప్పుడప్పుడు? ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా చూస్తున్నారు. 9వ రోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే చాలామంది భక్తులు ఉదయం పుట్టే అభిషేకానికి చాలామంది భక్తులు కూడా హాజరైనట్టుగా మనకు తెలుస్తుంది. క్యూ లైన్ చూస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మరి ఇక్కడ క్యూ లైన్లో చూస్తున్నారు. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ అమ్మవారి దర్శనం కోసం కుంకుమార్చన కార్యక్రమం కోసం క్యూ లైన్ అనేటువంటి మహిళలు చూస్తూ ఉన్నారు. జరగాలక్క చూస్తున్నారు. అమ్మవారిని మొక్కుతూ జరగాలి. అమ్మవారిని మొక్కుతూ జరగాలి. మొక్కుతూ జరగాలి. మొక్కుతూ జరగాలి. అది కరెక్ట్. చూసినా తెలంగాణ పదాన్ని ఐశ్వర్యగత్రి ఆరోగ్యగత్రి సర్వశత్రు విక్షాటనగత్రి మరణాభవ అనేన నారికేళ
అభిదానేన వారాహి సమేత ప్రత్యంగిన ప్రియత అక్షంలో నీళ్లు కొబ్బరికాయ చూపించే పెద్దలు పెట్టండి. చెంపెత్తి చేతిలో నీళ్లు పోస్తుంది. ఆ నీళ్లు పల్లెల్లో వదిలిపెట్టండి. మనసులో ఏ కోరిక అయితే ఉందో, ఏ కోరికతో మీరు హోమం చేశారో ఆ కోరిక నీళ్ళను నమస్కారం చేయండి. యథాస్థానం ప్రవేశయామి. సర్వం శ్రీ పరమేశ్వరాత్మనమస్తు. పరమేశ్వర సుప్రీనాథో. మళ్ళీ చేతులు పట్టుకోండి. అలా పంపు దగ్గర శుభ్రంగా పానపోసి కడిగేసి ఆ ఇల్లు చేతులు అయ్యా నడవండి బాబు, నడవాలి. వాళ్ళు రివ్యూ తీసుకోవాలి. ఇబ్బంది ఇప్పుడు వస్తుంది టీవీలో. అన్న బాగున్నావా? సురేష్ దండు అన్న ఉత్సవంలో భాగంగా ఈరోజు మరి చివరి రోజు కార్యక్రమాన్ని పిలిపించేందుకు భక్తులందరూ కూడా క్యూలో ఉన్నటువంటి వారు చూస్తున్నాను. కిలోమీటర్ దాదాపు మేర కాదు, కిలోమీటర్లు భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనార్థం ఎంత దూరం ఉన్నారో మీరు చూడవచ్చు. అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా కిలోమీటర్ మీద ఉన్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఏ ప్రాంతం? కాటదారి నుంచి వస్తుండ్రు. మొదటిసారి రావటం? మొదటిసారి రావటం? ఎక్కడ వచ్చింది మీకు? ఎవరైనా చెప్తారా? ఫ్రెండ్సా? ఓకేనా? ఎంతమంది వచ్చారు? ముగ్గురు ఫ్రెండ్సా? బ్రదర్ మీ పేరు? రోహిత్ అండి. ఎక్కడి నుండి? సీతాఫల్ మండి. సీతాఫల్ మండి. నిన్ననే మా అక్క వాళ్ళు వచ్చారు, దర్శనం చేసుకున్నారు, బాగుంది అని చెప్పారు. మళ్ళీ ఇవాళ మేము కూడా ఇవాళ లాస్ట్ డే అంట కదా. అవును, ఈరోజు నవరాత్రిలో. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? బృందాకర్ గౌడ్, ఎక్స్ఎంపీటీసీ. ఎక్కడండి? కూడా ఫిర్జాది కూడా. సో ఈరోజు ఏమైనా రావటం ఇంతమందికి వచ్చారు? రెగ్యులర్గా వస్తుంటాము. వారాయి నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వారాయి నవరాత్రులు అమ్మవారి చివరి రోజు కాబట్టి, ఓకే, నవరాత్రుల దినోత్సవం చివరి రోజు కాబట్టి అమ్మవారి దర్శనానికి వచ్చాం. లైన్లో వేచి ఉంటున్నాం. ఎటువంటి ఎవరు క్రమశిక్షణ తప్పకుండా ప్రతి ఒక్కరు తారతమ్యం పెద్ద చిన్నాన్ని తారతమ్యం చూపకుండా కూడా ఇక్కడ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ. మీరు స్వతహాగా ఏ స్వామిని ఎక్కువ పూజిస్తుంటారు? నేను శివయ్యను, బజరంగ్ బలి, రేణుక ఎల్లమ్మ తల్లి, వీళ్ళని పూజిస్తుంటాను. మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారం సర్వదేవతలు మన వాళ్ళే. అన్ని పూజలు చేస్తూనే ఉంటాము. ఓకే, విధి విధానాలను బట్టి పూజలలో పాల్గొంటుంటాము. ఓకే. అలాగే ఈ నవరాత్రులలో కూడా మేము నవరాత్రి మాలా దీక్ష కాకుండా దీక్ష నియమాలు మాత్రం పాటిస్తున్నాము. పాటించడం 9 రోజులు. ఈరోజు చివరి రోజు కాబట్టి
ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలుగా అవుతామని అనుకుంటున్నాము. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రానికి కూడా మంచి జరగాలని, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందన్న విధంగా రాష్ట్రం బాగుండి దేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. దేశంలో ప్రధానమంత్రి మన దేశాన్ని ఎంత సుభిక్షంగా ఉంచుతున్నారంటే చాలా గొప్ప వ్యక్తి. అటువంటి ప్రధానమంత్రి మనకు రావడం మనం చేసుకున్న పుణ్యమే అనుకోవాలి. అలాగే రాష్ట్రాలలో కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అలా ఆయనను అనుసరించుకుంటూ నడిస్తే బాగుంటుందని ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల సమక్షంలో చెప్తున్నాను. ఆ విధంగా అయితే ఏ రాష్ట్రము దేశము బాగుంటే ప్రతి ఒక్కరు బాగుంటారనేది నా యొక్క ఆకాంక్ష. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఆల్కపూర్ పక్కనే 7:30కి వచ్చినావు దర్శనానికి. 7:30కి వచ్చినా ఇప్పుడు అయ్యింది దర్శనం. పొద్దున 7:30కి వచ్చింది. ఓకే, లోకలే కొత్తపేట. ఎప్పటి నుంచి వస్తున్నారు? ప్రతిరోజు నవరాత్రులు. ఏ ఇయర్ వచ్చారు ఫస్ట్? కింద సంవత్సరం. ఎలా తెలిసింది మీ దాకా? ఎలా నేను ఇక్కడే ఉంటాను కదా, అందుకోసం తెలుసు. అంతకుముందు కూడా వచ్చాను, రెగ్యులర్ కూడా వస్తాం. మామూలు నవరాత్రులు కాకపోయినా కూడా రెగ్యులర్ వస్తుంటారు. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? బాగుంటుంది సార్, అందుకోసమే కదా నేను కూడా మాల్లా కాకపోయినా మాల్లాగా వేసుకొని నవరాత్రులు చేస్తున్నాను. ఎక్కడండి మేడం? సహారా స్టేట్స్. సహారా స్టేట్ అంటే ముసరాబాదా? మన్సూరాబాదా? అది మన్సూరాబాదే సహారా స్టేట్ అంటే. మొదటిసారా? నేను లాస్ట్ ఇయర్ వచ్చాను. ఈ ఇయర్ కూడా కంటిన్యూగా 9 days వస్తుంది. 9 days నుంచి లాస్ట్ ఇయర్ ఒక్కసారి దర్శనం చేసుకున్నా. ఓకే, అప్పుడు తెలియదు, లాస్ట్ డేట్ లో వచ్చాను. ఇయర్ 9 days. చివరి రోజు టుడే లాస్ట్ డే. ఓకే, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు మాత్రము. మనం అక్కడ దర్శించుకోగానే మనకు తెలియకుండానే మన బాడీలో ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఇలా వస్తుంది. ఫస్ట్ టైం అయితే ఇలా బూత్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. నాకు ఆ ఫీలింగ్ అది బాగా అనిపించింది. నా వరకు నాకు పాజిటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ వస్తాను. ఫ్యామిలీ? మా ఫ్యామిలీ, మా హస్బెండ్. ఆయన కూడా తీసుకొచ్చారు. మా నైబర్ని కూడా పట్టుకొని వచ్చినాం. మా భక్తితో మా నైబర్ని కూడా లాక్కొచ్చినాం. ప్రజలకి ఏం చెప్తారు? రండి, అమ్మవారిని దర్శించుకోండి, మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ని చూస్ చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వలోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ. కొంచెం సైడ్ అయ్యానమ్మా, కొంచెం సైడ్ సార్, కొంచెం సైడ్. నడవాలి. నీరాజమందర్శయామి. చేస్తారు చేసి పెడతాను. బాక్స్ చెప్పు, నేను బాక్స్ ఏర్పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమానికి అందుకని
దర్శించుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వివిధ సాయంకాలం ఇప్పటికే భక్తులు చాలా మంది ప్రస్తుతం మనము కుంతలపీఠం పతిగిర అమ్మవారి దేవాలయంలో ఇప్పటికే చాలా మంది భక్తులందరూ కూడా ఇక్కడికి అమ్మవారి దర్శించుకొని చేస్తున్నారు. ఇక్కడ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు 9వ రోజు కనుక భక్తులు క్యూలైన కిలోమీటర్ల మీద క్యూలైన ఇప్పటికే చాలా మంది భక్తులు దర్శనం తెచ్చుకుంటూ చూడండి ఒకరినొకరు క్యూలో కూడా అమ్మవారిని త్వరగా దర్శించుకోవాలనే ప్రచారంతో ముందుకెళ్తున్నారు. అందరూ కూడా మీరు ప్రస్తుతం చూడవచ్చు. కుంతలపీఠం ఆదిపరాశక్తి సప్తంగిరి పరమేశ్వర వరాయ సమేత అమ్మవారి దేవాలయం. చెప్తారు ఎక్కడి నుంచి? నేను బోడుపల్లి నుంచి వస్తున్నాను. బోడుపల్లి నుంచి మొదటిసారా? లేదండి, నేను వారం రోజుల నుంచి వస్తున్నాను. వారం రోజుల నుంచి డైలీ వస్తూనే ఉన్నాను. ఎలా అనిపిస్తుంది మరి అమ్మవారితో మీ యొక్క ఎక్స్పీరియన్స్? చాలా ఎక్సైట్మెంట్ ఉందండి, చాలా బాగుంది. సో కొన్ని అనుకున్నవి కూడా కొన్ని జరుగుతున్నాయండి. నాకే పర్సనల్ ఇన్స్టాంట్ గా కొన్ని ప్రాముఖ్యత జరుగుతున్నాయి. కొన్ని జాబ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఓకే, మా బాబు హ్యాపీ అంటావు? చాలా హ్యాపీ. మొక్కులు చెల్లించుకుంటారా? అవునండి. నా పేరు మైసర్ శ్రీనివాస్. బోడుపల్లి. థ్యాంక్ యూ సార్. సునీత గారు ఎక్కడి నుంచి మేడం? ఇక్కడనే ఉంటాం. ఎప్పుడు వస్తుంటారా? రోజు వస్తున్నాం, 9 రోజుల నుంచి వస్తున్నాము. చాలా మంచిగా జరుగుతుండే ఇక్కడ నవరాత్రులు. రోజు కుంకుమ పూజలు, పసుపు కొమ్ముల పూజలు, పుష్పార్చన ఇవన్నీ జరుగుతున్నాయి. క్రమ పద్ధతిగా మంచిగా పాటిస్తున్నారు. అన్ని మంచిగా జరుగుతుంది. సూపర్. శ్రవణ్ ఎక్కడి నుంచి? శ్రవణ్ జనగాం. అంటే ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? అక్కడి నుంచి వస్తాను. ఎలా తెలిసింది మీకు? అంటే మా పిన్ని వాళ్ళు ఒకసారి వెళ్తే మంచిగా ఉంటుంది. గూగుల్ మ్యాప్లో చూసి మొదటిసారా? ఫస్ట్ టైం. ఎంతసేపు అవుతుంది వచ్చి? 1 అవర్ అయింది. 1 అవర్ లైన్. మేనేజ్మెంట్ సక్కలేదు అన్న. చిన్నపిల్లలు ఉంటే ముందు పంపాలి, ఏదో ముసలి ముందు పంపాలి. ఏం లేవు, వాడు కొట్టుకుంటారు. జనాలు ఎక్కువ పెద్ద వాళ్ళు ఉంటారా, వాళ్ళు వస్తే వాళ్ళని డైరెక్ట్ లైన్ పంపిస్తారు. అందరు ఈక్వల్ కూడా లేదు. ఏం పేరు? పేరు సతీష్ అండి. సతీష్, ఆదిలాబాదా? అవును. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 250. మొదటిసారా? ఎలా తెలిసింది మీకు ఇక్కడ? ఒక ఫ్రెండ్ వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాడు బాగుంటుంది. తప్పకుండా దర్శించుకోవాలనుకున్నాం. ఆలేరు భువనగిరి నుంచి మొదటిసారా? మీకు ఎలా తెలుసు? చూడరా పేరెంట్స్? ఏ పేరమ్మా? శివ. అప్పా జంక్షన్ నుంచి వచ్చారు మీరు. అంటే ఎలా తెలిసింది మేడం మీకు? డెఫినెట్గా ఈసారి రావాలనుకున్నారు. ఇద్దరు వచ్చారా? నలుగురు వచ్చారు. మీ పేరు మేడం? కష్టం అనిపించిందా మరి ఏమన్నా? ఓకే. లేదు, ఇంక జనాలు మీలాగానే అందరు తెలుసుకోరు. మహిమలు తెలుసుకున్న తర్వాత భక్తులు ఎక్కువనే అవుతారు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరంతా మనకుండే. స్వామి ఎక్కడ? ఎల్బీ నగర్. మాలనా? మాల స్వామి. పచ్చిసారి వేస్తారా? పోయినసారి వేసాను, మంచిగా అనిపించుకుంది. ఇక్కడికి వచ్చే వల్ల ఇక్కడనే అన్నం ఏం లేదు అసలే? అన్నం లేదు, ఓన్లీ పాలు, ఉదయం పాలు, సాయంత్రం పాలు. ఓకే, ఇలా కలుస్తాను. 9 రోజులు అన్నం లేకుండా ధ్యానంలో. ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ? గోల్నాక నుంచి వచ్చారు. మొదటిసారా? ఎలా అనిపించింది మరి మీకు మేడం? శ్రవంతి గారు ఎక్కడి నుంచి మేడం? కుక్కడపల్లి నుంచి. మొదటిసారా ఇంత ముందుకు వచ్చి? మీకు ఎలా వచ్చింది? ఎలా తెలిసింది మీకు అంటున్నా?
మాకు అంటే ఇప్పుడు వరాయి అమ్మ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, సో అలా తెలుసు. చెక్ చేశారు. భువనగిరి నుంచి ఎట్లా తెలిసింది మేడం? సెలవు వాళ్ళు చెప్పారు, తీసుకొచ్చారు. భువనగిరి ఎంతసేపు అయింది బ్రదర్? ఏం పేరు? సుమంత్. సుమంత్ ఎక్కడి నుంచి సుమంత్? ప్రెసెంట్ ఇక్కడ హైదరాబాద్ అమీర్పేట నుంచి. మొదటిసారా? ఫస్ట్. ఎవరు చెప్పారు? ఫ్రెండ్ అక్కడ చూసి, మరి మీ ఫ్రెండ్ అక్కడ చూస్తుండే ఎలా ఉంది? ఎగ్జైటింగ్ ఉందా? అంటే ఫస్ట్ సెకండ్ గుడికి వెళ్ళాం. ఓకే, మెన్షన్ చేయలేదు, మెన్షన్ తీసుకుంటే కిలోమీటర్ అంటే తక్కువే నాకు అనిపిస్తుంది. కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉన్నాయి. చాలా మంది భక్తులు క్యూలో నిలబడి అమ్మవారి దర్శనం కోసం 9వ రోజు కనుక చాలా మంది భక్తులు క్యూలైన నిలబడి అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. పరమేశ్వర్ గారు ఎక్కడి నుంచి సార్? సికింద్రాబాద్. మొదటిసారా ఇంతమందికి వచ్చారా? 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. 10 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఒకరే వచ్చారా? వచ్చిన మా బాబు కార్ పెట్టి వస్తాడు. మీ పేరు చెప్పట్లేదు మేడం? చూస్తున్నాం లైన్లో ఉన్నటువంటి భక్తుల యొక్క ముచ్చట్లు. ఎంత పెద్ద లైన్ ఉందో చూడవచ్చు మీరు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా లైన్ తగ్గట్లేదు, పెరుగుతుంది తప్పించి తగ్గట్లేదు. విశేష జనాభా అంటే ఈరోజు చివరి రోజు కనుక భక్తుల చాలా ఎక్కువగా ఉంది. భక్తులు దర్శించుకుంటున్నారు చాలామంది కూడా. చాలా సేపటి నుంచి కూడా ఒక పెద్ద పాము ఉన్నట్టుగా అనిపిస్తుంది లైన్ చూస్తుంటే. అక్కడ ఇక్కడ వంకర తిరుగుతూ చాలా పెద్ద పాము ఎలా అనిపిస్తుందో పైకి చూస్తే మీకు అలా. గాయత్రి గారు ఎక్కడి నుంచి మేడం? అశోక్ నగర్, హిమాయత్ నగర్. మొదటిసారా? ఎలా తెలిసింది మేడం? వీళ్ళు చూశారు, దర్శించుకోవాలని వచ్చారు, అంతేనా? రైట్. పిల్లలు మీరు చూడొచ్చు, కిలోమీటర్ మేర కూడా పిల్లలు తగ్గట్లేదు. అమ్మవారి దర్శించడానికి వస్తూనే ఉన్నారు. కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం స్వాహా. సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా. త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి విరూపాశ్రితం స్వాహా. చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం శ్రియా సుశోభితోరస్కం రత్నకేయూరముద్రితం స్వాహా. కాంచన సంకాశం పీత నిర్మలవాససం ఇంద్రాదిసురమౌలిష్ట స్ఫురన్ మాణిక్య దీప్తిభిః స్వాహా. విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వాహా. సంవాసం కృత్వా కవచం పఠే నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వాహా. సర్వగోపిస్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్వాహా. పాతు నృహరిః మునివర్య
भव्यस्तुतिप्रियः नासं मे सिंहनासस्तु मुखं लक्ष्मीमुखप्रियः स्वाहा सर्वविद्याधिपः पातु नृसिंहो रसना मम वक्त्रं पात्विन्दुवदनं सदा प्रह्लादवन्दितः स्वाहा नृसिंहः पातु मे कण्ठं स्कन्धौ भूधरान्तकृत् दिव्यास्त्रशोभितभुजो नृसिंहः पातु मे भुजौ स्वाहा नृसिंहः पातु सर्वतः हृदयं योगिसाध्यश्च निवासं पातु मे हरिः स्वाहा मध्यं पातु हिरण्याक्ष वक्षः कुक्षिविदारणः नाभिं मे पातु गृहरिः स्वनाभि ब्रह्म संस्तुतः स्वाहा कोटयः कट्यां यस्यासौ पातु मे कटिं गुह्यं मे पातु गुह्यानां मन्त्राणां गुह्यरूपधृक् स्वाहा मनोभवः पातु जानुमीनररूपधृक् जङ्घे पातु धराभारहर्ता योऽसौ नृकेसरी स्वाहा पातु पादौ मे गृहरीश्वरः सहस्रशीर्षा पुरुषः पातु मे सर्वशस्तनुं स्वाहा महोग्रः पूर्वतः पातु महावीराग्रजोऽमितः महाविष्णुर्दक्षिणे तु महाज्वालस्तु नैऋतौ स्वाहा